అది ఒక వేశ్య అయితే ఖచ్చితంగా నీ ఇల్లు గుళ్ళైపోతుంది, నీ సంపాదన పాడైపోతుంది, నీకు చివరికి చేతికి చిప్ప. దేవుడు అంటున్నాడు, ఏం మిగులుతుందంట? వేశ్య సాంగత్యము చేయువానికి రొట్టె తునక మాత్రము మిగిలియుండును. తర్వాత వచనంలో అంటున్నాడు, మగనాలు మిక్కిలి విలువగల ప్రాణమును వెంటాడును. మగనాలు అంటే భార్య, ఇంకొకని భార్య. మొగని ఆలు. ఆలి అంటే ఎవరు? భార్య. మగని ఆలి. వేశ్యతో కాకుండా ఇంకొక మగాడి ఆలితో నువ్వు అక్రమ సంబంధం పెట్టుకుంటే, పైన వేశ్య సాంగత్యము చేయువానికి, చెడు స్త్రీ యొద్దకు వెళ్ళువానికి, పరస్త్రీ ఇచ్చకపు మాటలకు లోబడేవానికి రొట్టె ముక్క మాత్రం మిగులుతుంది, మొత్తము సర్వము నాశనమైపోతుందని చెబుతున్న దేవుడు, ఒకవేళ వేశ్య కాకుండా, నేను వేశ్యకాడికి పోవట్లే, నేను వేశ్యల దగ్గరికి పోవట్లేదు, వేశ్యల గృహాలకు వెళ్ళట్లేదు, పక్కింటోంతనో ఎదురింటోంతనో పక్క సందులోనో ఎదురు సందులోనో లేకపోతే షాపులో పనిచేసే ఇంకొకని భార్యతోనో, పనికి వెళ్ళే చోట మేస్త్రితోనో ఇంకొకరితోనో, ఒక్కరితోనే, ఒకని భార్యతోనే, ఒక మగ ఆలితోనే, మగని ఆలితోనే నేను సంబంధం పెట్టుకొని ఉన్నానని నువ్వు అనుకుంటే, మగని ఆలితో నువ్వు సంబంధం పెట్టుకుంటే ఏం జరుగుతుందో తెలుసా? నీ ప్రాణమే పోతుంది. ఏం పోతుందంట? మగనాలు మిక్కిలి విలువగల ప్రాణమును వేటాడును. ఏమండి, తన భార్యతో ఎవడైనా పాపం చేస్తున్నాడని భర్తకు తెలిస్తే ఏమవుతుంది? ఏమవుతుందన్నా? ఏమవుతుంది? ఏం గొడవ అవుతుంది? ఏమండి, బైబిల్ చెప్తున్న మాటలు చదవండి, ఆ మాటలు చదవండి. ఒకడు తన ఒడిలో అగ్ని నుంచుకొనిన ఎడల వాని వస్త్రములు కాలకుండునా, ఒకడు నిప్పుల మీద నడిచిన ఎడల వాని పాదములు కమలకుండునా, తన పొరుగువాని భార్యను కూడువాడు ఆ ప్రకారమే నాశనమగును, ఆమెను ముట్టువాడు శిక్ష తప్పించుకొనడు. నిప్పులు చేతిలో పెట్టుకుంటే చేయి కాలకుండా ఉంటుందా? చేయి కాలుతుందని ఒడిలో పోసుకుంటే కాలిపోకుండా ఉంటుందా ఒడి? నిప్పుల మీద నడిస్తే కాళ్ళు కాలకుండా ఉంటాయా? ఒడిలో నిప్పులు పోసుకుంటే కాలడం ఎంత నిజమో, నిప్పుల మీద నడిస్తే కాళ్ళు కమలటం ఎంత నిజమో. నీ పొరుగువాని భార్యతో నువ్వు అక్రమ సంబంధం పెట్టుకుంటే, నీ పొరుగువాని భార్యను నువ్వు కూడితే ఒకరోజు నువ్వు కూడా నాశనమైపోతావు. దేవుడు అంటున్నాడు, తన పొరుగువాని భార్యను కూడువాడు ఆ ప్రకారమే నాశనమగును. ఏం కాలేదే, ఆమె మొగుడికి తెలిసినా నన్నేం అనలేదే. ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు. ఒక మొగునికి తన భార్య అక్రమ సంబంధంలో ఉందని తెలిసినా ఏమనలేదు అంటే, ఆ మొగుడు ఏమై ఉండాలి, ఆమె ఏమై ఉండాలి? ఏమండి, ఏమనకుండా ఉన్నాడంటే ఆమెను వదిలించుకునే ఆలోచనలో ఉన్నాడని అర్థమవుతుందా? దేవుడు చెబుతున్న మాటలు, ఆమెను ముట్టువాడు శిక్ష తప్పించుకొనడు. ఒకవేళ ఆమె భర్త మంచోడై ఎందుకు వచ్చిందిలే సమస్యలని వదిలేసినా, దేవుని నుండి వచ్చే శిక్షను మాత్రం మనము తప్పించుకోలేము. ఎందుకు ఇంత వివరంగా ఈ విషయాలన్నీ దేవుడు రాసి పెట్టాడు అంటే, అక్రమ సంబంధం అన్నది, ఈ వ్యభిచారం అన్నది చాలా భయంకరమైన పాపం. దేవుడు ఏమాత్రము కూడా ఇష్టపడనటువంటి పాపం. అయితే చాలా మంది సరదాగా చేసేస్తూ ఉంటారు. సరదాగా నేడు క్రైస్తవ ప్రపంచంలో ఎంతమంది విశ్వాసులు, ఈవెన్ సేవకులు కూడా ఈ అక్రమ సంబంధాలలో బ్రతుకుతున్న వారు ఉన్నారో.
దేవుడు ఈరోజు మాట్లాడుతున్న మాట, నీవు పరిశుద్ధుడవు కావాలి. పరలోకం రావాలంటే పరిశుద్ధుడవు కావాలి. పరిశుద్ధుడవు కావాలంటే ముఖ్యంగా జారత్వం అనేటువంటి పాపానికి నువ్వు దూరం కావాలి. ఆ పాపాన్ని జయించటం ఎట్లో, నీ ఘటమును నువ్వు ఎట్లు కాపాడుకోవాలో తెలుసుకో. చేత కావట్లేదంటే తెలుసుకో. దేవుడు అంటున్నాడు, నా ఉపదేశాన్ని నువ్వు అంగీకరించినప్పుడు, నా ఉపదేశాన్ని నువ్వు విన్నప్పుడు, నా ఉపదేశాన్ని స్వీకరించినప్పుడు నీ ఘటమును నువ్వు ఎట్లా కాపాడుకోవాలో నీకు తెలుస్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వేశ్యల జోలికి వెళితే జీవితం అంతా ఖరాబ్ అయిపోతుంది. ఆస్తులు, ఐశ్వర్యం అంతా కూడా కరిగిపోతుంది. మొత్తం అది తీసేసుకుంటుంది, నీకు చిప్ప ఇచ్చి నిలబెడుతుంది. లేదా ఇంకొక పురుషుని యొక్క భార్యతో నువ్వు అక్రమ సంబంధం పెట్టుకుంటే, ఇంకొక భర్తతో నువ్వు అక్రమ సంబంధం పెట్టుకుంటే అది ఎలాగ ఉంటుందంటే, పొర్రపాటున బయటపడిందా, భయం లేని మాటలు, భయం లేని పనులు. దేవుని వాక్యం సెలవిస్తుంది ఏంటంటే, ఖచ్చితంగా ఒక రోజు బయటపడుతుందని తెలిసి కూడా ఈ 7వ అధ్యాయంలో రాస్తాడు. చూడండి 7వ అధ్యాయంలో 6వ వచనం నుండి చాలా ఫన్నీగా ఉంటుంది. అక్కడ ఒకడు కనపడతాడు మనకు, బుద్ధి లేనోడు. జ్ఞానము మాట్లాడుతుంది ఈ మాటలు, తెలివి మాట్లాడుతుంది ఈ మాటలు, దేవుడు మాట్లాడుతున్నాడు ఈ మాటలు. ఏమని అంటే, నా ఇంటి కిటికీలో నుండి, నా అల్లిక కిటికీలో నుండి నేను పారజూడగా జ్ఞానము లేని వారి మధ్యను, యవ్వనుల మధ్యను బుద్ధి లేని పడుచువాడొకడు నాకు కనబడెను. ఎవరు కనపడ్డారంట? తెలివి జ్ఞానము మనల్ని చూస్తూ ఉంటాయి. ఏం చూస్తుంటాయి? తెలివి జ్ఞానము మనల్ని చూస్తూ ఉంటాయి. నన్ను ఎంత బాగా ఉపయోగించుకుంటాడు వీడు అని తెలివి అనుకుంటుంది. నన్ను ఎంత బాగా వాడుకుంటాడు వీడని జ్ఞానం అనుకుంటుంది. ఈ తెలివి, ఈ జ్ఞానము కిటికీలో నుండి చూస్తూ ఉంటే బుద్ధి లేనోడు ఒకడు కనపడ్డాడంట. ఎందుకు వానికి బుద్ధి లేదు? ఎందుకంటే వాడు ఎక్కడున్నాడు? అంత్యవేళ పొద్దు గ్రుంకిన తర్వాత, చిమ్మ చీకటి గల రాత్రి వేళ వాడు జారశ్రీ సందు దగ్గరనున్న వీధిలో. ఎందుకు బుద్ధి లేనోడైనాడు వీడు? ఎందుకు బుద్ధి లేనోడైనాడు? ఏ టైంలో? సాయంత్రం వేళ ప్రొద్దుగురింకే సమయానికి బాగా చీకటి పడుతూ ఉంది, అందరు ఇండ్లకు చేరుతున్న సమయంలో, రాత్రి కావస్తున్న సమయంలో వీడి ఇంటికి పోకుండా యాడ తిరుగుతున్నాడు? జారశ్రీ సందు దగ్గరనున్న వీధిలో తిరుగుచూ నుండెను, దాని ఇంటి మార్గమున నడుచుచుండెను. అంతటా అలా నడుస్తూ ఉంటే, అలా తిరుగుతూ ఉంటే, గుర్తుపెట్టుకోండి, నీకు ఆ సందులో జారశ్రీ ఉందని తెలిసినా తెలియకపోయినా, చాలామంది అంటుంటారు టయానికి ఇంటికి చెప్పాలి, టయానికి ఇంటికి చేరుకోవాలి. నీ భర్త టయానికి ఇంటికి చేరటం లేదు అంటే ఒక భార్యగా గుర్తుపెట్టుకో. నీ కొడుకు టయానికి ఇంటికి చేరట్లేదంటే ఒక తల్లిగా, తండ్రిగా గుర్తుపెట్టుకో. నీ కుమార్తె టయానికి ఇంటికి చేరట్లేదంటే, నీ భార్య టయానికి ఇంటికి చేరట్లేదంటే సంథింగ్ ఈజ్ దేర్, గుడ్ ఆర్ బ్యాడ్. అది మంచిది కావచ్చు, చెడ్డది కావచ్చు, ఏదో ఉంది. విచారించి తెలుసుకుంటే మంచిది. అంత అయిపోయిన తర్వాత తెలుసుకుందామంటే ఏమీ ఉండదు. సాయంత్రం ప్రొద్దుగూకే వేళ ఆకాశ పక్షులు కూడా దేంట్లోకి వెళ్తాయి? గూట్లోకి వెళ్ళిపోతాయి.
డ్యూటీ అయిపోయిన తర్వాత ఇంటికి రాకుండా 6 గంటలకు డ్యూటీ అయిపోతే 7 అని చెప్తాం, 7 గంటలకు డ్యూటీ అయిపోతే 8 అని చెప్తాం. ఈ తల్లిదండ్రులు, ఈ భార్య, ఈ భర్త, వీళ్ళకి ఎంత నమ్మకాలంటే అంత అయిపోయి సంఖం ఆగిపోయినాక అర్థమైపోతుంది మోసపోయినామని. కాబట్టి గుడ్డిగా నమ్మగాకండి. జీవితము చాలా విలువైంది. పొరపాటున నీ కొడుకే, పొరపాటున నీ భార్యనే, పొరపాటున నీ కూతురే, పొరపాటున నీ భర్తనే, పొరపాటున నీ అన్ననే, పొరపాటున నీ తమ్ముడే, పొరపాటున నీ చెల్లెలే నిలబడకూడని చోట నిలబడి ఉందేమో, మాట్లాడకూడని వ్యక్తులతో మాట్లాడుతుందేమో, సమయము గడపకూడనటువంటి పరిస్థితుల్లో సమయము గడుపుతుందేమో. గమనించుకోవలసిన ప్రతి తల్లిది, ప్రతి తండ్రిది, ప్రతి భర్తది, ప్రతి భార్యది. పెళ్ళైపోయిందిలే, నన్ను వదిలిపెట్టి నా భర్త ఎక్కడికి వెళ్ళడలేని నువ్వు అనుకోవద్దు. పెళ్ళైపోయిందిలే, నా భార్య నన్ను తప్ప ఇంకొకరిని చూడదులే నువ్వు అనుకోవద్దు. అపవాది ఎవరిని మృంగుదునా అని గర్జించు సింహము వలె తిరుగుచూ ఉన్నాడు. ఇప్పటికే ప్రార్థనలకు దూరమై, మందిరాలకు దూరమై, శాపగ్రస్తమైన అనుభవాల్లో బ్రతుకుతున్నారు నీ కుటుంబీకులు. పాపంలో పడటానికి చిటికేసినంత దూరంలోనే ఉన్నారు, పెద్ద దూరం లేరు. ఈ పరిస్థితుల్లో నీవు వదిలేస్తే, ఇక రాయబడిన మాట చూడండి, వాడు అలాగా తిరుగుతున్నాడు, ఇంటికి పోకుండా అక్కడ తిరుగుతున్నాడు. వీడికి తెలీదు ఎవరున్నారని, ఆ సందులో జారశ్రీ ఉందని తెలీదు. తిరుగుతూ ఉంటే ఆ సమయంలో అంతటా వేశ్యావేషము వేసుకొనిన కపటము గల స్త్రీ ఒకతే వానిని ఎదుర్కొనవచ్చెను. ఏమండి, టౌన్కు పోండి, సాయంత్రంగా తిరుగుతూ ఉంటారు అందరూ. టౌన్లలో, సిటీలలో ఈ ఆడపిల్లలు ఎప్పుడు తిరుగుతారో తెలుసా? ఈ ఆడోళ్ళు ఎప్పుడు తిరుగుతారో తెలుసా? ఈ బుద్ధున్నోళ్ళందరూ, సీరియస్గా చెప్తున్నాను, ఈ బుద్ధున్నోళ్ళందరూ తల్లిదండ్రుల వెంట పోతే పర్లేదు, సమస్య లేదు. తల్లిదండ్రులు కాకుండా ఫ్రెండ్స్ అని, వాళ్ళని వీళ్ళని ఈ సాయంకాల వేళల్లో నీట్గా రెడీ అయిపోయి వేశ్యావేషము వేసుకొని యజబేలులాగా రెడీ అయిపోయి ఈ సాయంకాలము పని ఉండదు, పాట ఉండదు, బజార్లలో తిరుగుతూ ఉంటారు, బస్టాండ్లమ్మడి తిరుగుతూ ఉంటారు, మార్కెట్లమ్మడి తిరుగుతూ ఉంటారు, ఐస్ క్రీమ్ పార్లర్లమ్మడి తిరుగుతా, ఏ పని ఉండదు. అలాంటి వాళ్లకు ఈ బుద్ధిలేనోడు దొరికినాడు. వీడు ఎవడు? బుద్ధి లేనోడు. కాబట్టి ఇంటికి పోవాల్సిన టైంలో వీధులమ్మడి తిరుగుతూ ఉన్నాడు. ఇవాళకే పోయి ఇంటికి పోయి ఏం చేస్తాంలే, నా భార్యకు కడుపు వచ్చేసింది, ఇంటికి పోయి ఏం చేస్తాం, మా అమ్మ మా నాయన ముసలోళ్ళు, ఇంటికి పోయి ఏం చేస్తాం, చిన్న పిల్లలు వాళ్ళు నిద్రపోనిలే, ఇంటికి పోయి ఏం చేస్తాం. రకరకాల ఆలోచనలతో ఇంటికి పోకోకుండా ఈదలమ్మడి తిరిగితే జారశ్రీ వచ్చి ఏం మాట్లాడుతుంది వినండి. అంతటా వేశ్యావేషము వేసుకొనిన కపటము గల ఒక స్త్రీ వచ్చి అది ఎట్లుందంట? బొబ్బలు పెట్టునది, స్వేచ్ఛగా తిరుగునది, దాని పాదములు దాని ఇంట నిలువవు. ఒకప్పుడు ఇంటి ఎదుటను, ఒకప్పుడు సంత వీధులలోను. ఎక్కడ తిరుగుతుందంట? వినరు. జారశ్రీ లక్షణాలున్న స్త్రీలు భర్త మాట వినరు. జారశ్రీ లక్షణాలున్న పిల్లలు తల్లిదండ్రుల మాట వినరు. వాళ్ళ కాలు వాళ్ళ ఇంట్లో నిలువదు. అలాంటి స్త్రీ ఒకప్పుడు ఇంట్లో ఉంటుంది, ఒకప్పుడు సంత వీధులలో ఉంటుంది, ప్రతి సందు దగ్గర నిలిచుండి పొంచియుండును. అది వానిని పట్టుకొని, ఎవరిని పట్టుకుంది? బుద్ధి లేనోన్ని పట్టుకొని ఏం చేసింది? పట్టుకడమే అయిపోయా. ముద్దు పెట్టుకొనిను, సిగ్గుమాలిన ముఖం పెట్టుకొని. సిగ్గుమాలిన ముఖం అంటే ఏమండి?
సిగ్గుమాలిన ముఖం పెట్టుకొని ఏం మాట్లాడుతుంది? సమాధాన బలులను నేను అర్పింపవలసి ఉంటిని, నేడు నా మొక్కుబళ్ళు చెల్లించి ఉన్నాను. కాబట్టి నేను నిన్ను కలుసుకొనవలెనని రాగా, నిన్ను ఎదుర్కొనవలెనని రాగా నువ్వే కనబడితివి. అబ్బా, ఇప్పుడే నీకు ఫోన్ చేద్దాం అనుకుంటున్నాను, నువ్వే చేసినావు. ఇప్పుడే నీ గురించి అనుకుంటున్నా, నేనే నీ కోసం వద్దాం అనుకుంటుంటే నువ్వే. ఇవి సిగ్గుమాలిన మాటలు. జారశ్రీ, ఈ పరశ్రీ, వేశ్యావేషము వేసుకున్న కపటశ్రీ. కపటశ్రీ అంటే నిజాలు మాట్లాడదు. కపట సహోదరులు ఉన్నారు, కపట స్త్రీలు ఉన్నారు. కపట సహోదరులైనా కపట స్త్రీలైనా కపట మాటలు ఎట్లుంటాయంటే, బా నిండు నూరేళ్ళు. ఎన్నేళ్ళు? నిజంగా అనుకుంటూ ఉంటే స్తోత్రం, కానీ మెప్పించటానికి, అవతల వ్యక్తిని సంతోషపరచటానికి, అవతల వ్యక్తి తన మీద మురిపెం కలిగి ఉండటానికి మురిపించేటువంటి మాటలు ఈ కపటపు మాటలు, లేనిపోని మాటలు. నువ్వు లేకపోతే ఉండలేను, నువ్వు లేకపోతే చచ్చిపోతాను, నువ్వే కావాలా. ఇంకా చూడండి ఆ తర్వాత వచనాలు చూడండి. నా మంచము మీద రక్త కమ్మలను, ఐగుప్తు నుండి వచ్చు విచిత్రపు పనిగల నార దుప్పట్లను నేను పరిచి ఉన్నాను. నా పరుపు మీద బోలము, అగరు, కారపు చెక్క చల్లించి ఉన్నాను. ఉదయము వరకు వలుపు తీర తృప్తి పొందుదము రమ్ము. పరస్పర మోహము చేత చాలా సంతృష్టి నందుదము రమ్ము. పురుషుడు ఇంటలేడు, దూర ప్రయాణము వెళ్ళి ఉన్నాడు. అతడు సొమ్ము సంచి చేత పట్టుకొని పోయెను, పున్నమి నాటి వరకు ఇంటికి రాడు అనెను. ఏమంటుంది? ఇంట్లో మొగుడు లేడు, మా ఆయన లేడు. మీ ఆయన లేడా? లేడు. మా ఆయన ఎక్కడికి పోయినాడు? ఓ అబ్బా, ఆయన వచ్చేసరికి రాత్రి 10 అవుతుంది, ఆయన వచ్చేసరికి తెల్లారుతుంది, ఆయన వచ్చేసరికి 3 రోజులు పడుతుంది. ఇక ఈ 3 రోజులు పండగ మనదే. ఏమండి? మీకే ఈ 3 రోజులు, ఈ 2 రోజులు, ఈ గంట సేపు మాట్లాడు. ఏముండవు. నువ్వు చెప్పు, నువ్వే చెప్పు. నేనేం చెప్పాలా? ఏదో ఒకటి చెప్పు. ఏం చెప్పాలా? మళ్ళీ చెప్తున్నా. నేను ఒక పాట రాసుకున్నా, ఇందాక వాడు వాడాడు, పోవద్దురా. సొలొమోను అంత లోతుకు వెళ్ళలేదు, కానీ పాపములో నేను కూడా చాలా లోతుకు పోయి వచ్చిన. ఏం ములాజు లేదు ఈ మాట చెప్పుకోవడానికి, నేనేం సిగ్గుపడను. సొలొమోను అంత కాకపోయినా పాపములో ఎంత లోతుకు వెళ్ళాలో అంత లోతుకు పోయి దాని గురించి ఎరిగిన వాడనై దేవుని సన్నిధిలో నేను రాసుకున్న పాట అది. జ్ఞానివైనను, రాజువైనను, జ్ఞానివైనను, ధనమున్నను, బలమున్నను, బలగమున్నను, పాపము జోలికి మాత్రం పోకూడదు. ఏమున్నా, బలగమున్నా, బలమున్నా, జ్ఞానమున్నా, తెలివితేటలున్నా, ఆస్తిపాస్తులున్నా, ఐశ్వర్యమున్నా, అంతస్తులున్నా, ఏమున్నా కూడా పాపము జోలికి పోయావా నాశనమే. అంతే. ఎలాంటి డౌట్ లేదు. పాపములో, వ్యభిచారం అనే పాపములో, అక్రమ సంబంధాలలో జీవించిన వారు బాగుపడే ప్రసక్తి లేదు, నాశనమే. వేశ్య వలలో పడితే సంసోను ఎలాగైతే నాశనమైపోయాడో, తప్పిపోయిన కుమారుడు ఎలాగ నాశనమైపోయాడో, అలాగ ఉన్నదంతా ఖాళీ అయిపోతుంది. లేదా ఇంకొక పరాయి పురుషుని భార్యతో నువ్వు అక్రమ సంబంధం పెట్టుకుంటే, లేదా పరాయి స్త్రీ భర్తతో అక్రమ సంబంధం పెట్టుకుంటే
ప్రాణాలు పోతాయి, పరువు పోతుంది, అవమానం కలుగుతుంది. ఆ తర్వాత వచనం చదవండి. అది తన అధికమైన లాలన మాటల చేత వానిని లోబరుచుకొనెను, తాను పలికిన ఇచ్చకపు మాటల చేత వానిని ఈడ్చుకొని పోయెను. వెంటనే పశువు వదకు పోవునట్లును, పరుల చేజిక్కిన వాడు సంఖ్యలలోనికి పోవునట్లును, తనకు ప్రాణహానికరమైనదని ఎరుగక ఉరి యొద్దకు పక్షి త్వరపడునట్లును, వాని గుండెను అంబు చీల్చు వరకు తాని వెంట పోయెను. జీవితము సంకనాగిపోయిన తర్వాత అర్థమవుతుంది, అయ్యో ఎంత పెద్ద తప్పు చేసినానే అని. మీకు తెలుసా, ఏ పాపం చేసినా మనుషులు సపోర్ట్ చేస్తారేమో. ఒక దొంగతనం చేసినా, ఒక మోసం చేసినా మనుషులు సపోర్ట్ చేస్తారేమో, కానీ వ్యభిచారికి, అక్రమ సంబంధంలో బ్రతికేవానికి ఎవడు సపోర్ట్ రాడు. అలా వచ్చినాడంటే వాడు అంతకంటే పనికిమాలినోడు, అంతే. వస్తారా? నీ వాడైనా నా వాడైనా ఎవడైనా సరే, దేవుని వాక్యం ఏం చెబుతుంది? వ్యభిచారము చేయవద్దు. దేవుడు 10 ఆజ్ఞలు ఇస్తే 10 ఆజ్ఞల్లో చెప్పిన మాట వ్యభిచారం చేయొద్దు. చివరి మాటలలో రాయబడింది నిర్గమకాండం 20వ అధ్యాయంలోను, ద్వితీయోపదేశ కాండం 5వ అధ్యాయంలోను, నీ పొరుగువాని భార్యనైనను, నీ పొరుగువాని ఎద్దునైనను, నీ పొరుగువాని గాడిదనైనను, నీ పొరుగువాని ఇంటిదైనను, నీ పొరుగువానిదగు దేనినైనను నువ్వు ఆశింపకూడదు అని దేవుని వాక్యం చెప్తుంటే, కన్ను మిన్ను కానకుండా ఇంకొకరి భార్యను, ఇంకొకరి భర్తను, ఇంకొకరి బిడ్డను, ఇంకొకరి చెల్లిని, ఇంకొకరి అక్కను, ఏ మాత్రం నీకు సంబంధం లేని దాని మీద ఆశ పెట్టుకుని బ్రతుకుతూ, పైగా మందిరానికి వస్తున్నాం, వాక్యం వింటున్నాం, బలలో చేయి వేస్తున్నాం, పాటలు పాడుతున్నాం, ఆరాధన చేస్తున్నాం, వాక్యాన్ని కూడా మనం ప్రకటిస్తూ ఉన్నామంటే మన ఒంట్లో ఎంత భయం లేదనుకోవాలా, ఎంత భయం లేదనుకోవాలా. దేవుడు చెప్తున్నాడు, పరలోకం రావాలని నీకుంటే పాపం మానుకో. పాపము మానుకునే ఉద్దేశము లేకపోతే దేవుణ్ణి విడిచిపెట్టు. మందిరాన్ని విడిచిపెట్టమని నేను చెప్పట్లేదు, ఎందుకంటే ఈ మందిరానికి రావాకరి పాపం చేస్తారంటే ఇంకొక మందిరానికి పోతారు, ఇంకొక మందిరానికి పోతారు. పాపము మానుకునే ఉద్దేశము నీకు లేకపోతే, వ్యసనాలను మానుకునే ఉద్దేశము నీకు లేకపోతే, ఈరోజు చెప్తున్నా, బైబిల్ పక్కన పెట్టి నీ సావు నువ్వు సావు. మందిరానికి కాదు, దేవుని కాడికే పోవద్దు. ఈ మందిరంలో అరిచినానని ఇంకొక మందిరానికి, ఇంకొక మందిరంలో అరిచి ఇంకొక మందిరానికి, మందిరాలను మార్చినంత మాత్రాన పరలోకం వెళ్ళవు. పాపాన్ని మానుకుంటేనే, జారత్వానికి దూరముగా ఉంటేనే నీ ఘటమును, నీ కళ్ళు అనే ఘటమును, నీ చెవులు అనే ఘటమును, నీ నాలుక అనే ఘటమును, నీ చేతులు అనే ఘటమును, నీ శరీరం అనే ఘటమును నీవు పాపములో పడకుండా కాపాడుకోవటం ఎట్లో నువ్వు తెలుసుకున్నప్పుడే పరలోకం వెళతావు. లేకపోతే ఎట్టి పరిస్థితుల్లో కూడా పరలోకం వెళ్ళలేదు. పోనీ దానివల్ల ఏమైనా సంతోషం? అక్రమ సంబంధంలో బ్రతికే వాళ్ళు తృప్తిగా, వాళ్ళు సంతోషంగా ఉండి కూడా ఎరగరు. నిత్యము భయంతోనే బ్రతకాలి. వాళ్ళు కలిసి పడుకున్నా భయంతోనే బతకాలా, కలిసి మాట్లాడుకున్నా భయంతోనే మాట్లాడుకోవాలా. ఏది చేసినా ధైర్యంగా పోయి వాడి ఇంట్లోకి 1 కేజీ మాంసం ఇచ్చొచ్చాడా? వానికి మళ్ళా మీడియేటర్లు మధ్యన వీళ్ళను నరకాల ఫస్ట్. ఎవరిని? ఇట్లాంటి దానిలకు సహకరిస్తూ ఉంటారు చూడు కొంతమంది, మధ్యవర్తులు ఉంటారు కొంతమంది, వెనకేసుకొని వచ్చేవాళ్ళు, సహకరించేవాళ్ళు. ముందు వీళ్ళను నరికేస్తే వాళ్ళకు బుద్ధి వస్తుంది. దేవుడు అంటున్నాడు, నీకిచ్చిన భార్య యందు, ఆమె రొమ్ముల యందు సంతోషించు. దేవుడు నీకు ఒక భార్యనిచ్చాడు, నీకు ఒక భర్తనిచ్చాడు. సంతోషంగా ఎంత విచ్చలవిడిగా ఉంటావో నీ భార్యతో ఉండు, నీ భర్తతో ఉండు. ఆమెను కాదని, ఆయన కాదని, నాకు ఇంకొకరు కావాలని పోతివా, ఈ లోకములో కూడా నెమ్మది ఉండదు, పరలోకంలో కూడా స్థానం ఉండదు. ఈ లోకంలో బయటపడితే, అక్రమ సంబంధాలు బయటపడితే ఎట్లుంటుందండి?
బాగుంటుందా? భార్య మంచిదైనా అక్రమమైన బుద్ధున్నోడు, జారత్వపు బుద్ధున్నోడు, వేశ్యాలక్షణం ఉన్నోడు మంచి భార్య అయినా భార్య మంచిది కాదనే చెప్తాడు. వేశ్య బుద్ధున్న స్త్రీ, జారత్వపు బుద్ధున్న స్త్రీ భర్త మంచోడైనా మంచోడు కాదనే చెప్తుంది. జాలి వలకపోస్తుంది, ప్రేమ వలకపోస్తుంది, లాలన మాటలు చెప్పి. నేను ఏం చెప్తున్నానని మీరు ఏమి తలలు గొక్కాల్సిన అవసరం లేదు. దేవునిలో ఉన్న, బైబిల్లో ఉన్న వాక్యాలు నేను మీకు చెప్తున్నా. అలాంటి పరిస్థితుల్లో ఎవరైనా ఉంటే, అలాంటి బుద్ధులు పెట్టుకొని, అలాంటి ఆలోచనలు పెట్టుకొని ఎవరైనా ఉంటే, మార్చుకునే బుద్ధి లేనప్పుడు, మార్చుకునే ఆలోచన లేనప్పుడు, మార్చుకునే మనస్సు లేనప్పుడు, మందిరానికి రాకుండా, ఈ మందిరానికి రాకుండా పెద్ద చర్చికి వద్దన్నారని ఇంకొక చర్చికి ఈ బతుకొద్దు. చాలామంది ఆ బతుకులు బతుకుతున్నారు. ఇలాంటి చర్చిలకు వస్తే కఠినమైన వాక్యం ఉంటుందని ఆ వాక్యాలు విని బ్రతుకు మార్చుకోవడానికి చేతగాక ఊరికి అలా పోయి ఇలా వచ్చే చర్చిలకు పోతున్నారు. అలాంటి బ్రతుకు బ్రతికేదానికన్నా ఇంటికాడ ఉండి సచ్చేది మేలు. మళ్ళీ చెప్తున్నాను, నేను రాసి పెట్టుకోండి. నీకు పరిశుద్ధత కలగాలి అంటే, పరిశుద్ధత కావాలి అంటే వాక్యము చేత నువ్వు ఉదక స్నానము చేయాలి. బైబిల్ చెప్తుంది సంఘము, చూడండి ఆ మాటలు చదువుకున్నాం పరిశుద్ధ గ్రంథంలో. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 22వ వచనం చదవండి. మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు ప్రోక్షింపబడిన హృదయము గల వారును నిర్మలమైన ఉదక స్నానము చేసిన శరీరము గలవారమునై ఉండి విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదము. ఎలా చేరాలంట దేవుని సన్నిధానానికి? మనస్సాక్షికి కల్మషము తోచుకుంటున్నట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారును నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారునై ఉండి విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయములతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదము. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 25-26 వచనాలు. అటువలే, జాగ్రత్తగా వినండి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. నీవు పరిశుద్ధుడవు కావాలంటే, నిర్దోషివి కావాలంటే, నీ పాపాలు కడిగివేయబడాలి, నీ హృదయము కడిగివేయబడాలి, నీ మనస్సు మార్చబడాలి అంటే నీవు వాక్యమనే నీళ్ల చేత కడగబడాలి. ఎంతమంది స్నానం చేసి వచ్చారు? చేయత్తండి. కోపంగా ఉండగాకండి. నేను అడిగింది పాపం చేసి వచ్చారు ఎంతమంది చేయత్తండి అనలే. ఎంతమంది స్నానం చేసి వచ్చినారు చేయత్తండి అన్న. స్నానం చేసేటప్పుడు ఎంతమంది ఒళ్ళు బాగా రుద్దుకున్నారు? స్నానం చేసేటప్పుడు మనం ఒళ్ళు రుద్దుకుంటామా రుద్దుకోమా? అందరూ చెప్పండి. రుద్దుకుంటామా రుద్దుకోమా? ఎందుకు రుద్దుకుంటాము? మన శరీరం మీద ఉన్న మురికి పోవటానికి రుద్దుకుంటాం. రుద్దుకోకపోతే మురికి పోదు. అయితే రుద్దుకునే క్రమంలో ఎంత మురికుంటే అంత గట్టిగా మనం రుద్దాల్సి వస్తుంది. రుద్ది కొన్నిసార్లు చేతులు ఒళ్ళు కమిలిపోతుంది. కొంతమంది రాయితో రుద్దుకుంటారు. మా ఇంట్లో రాయి ఉంది, అది ఒళ్ళు రుద్దుకునే రాయి అంట. కొంతమంది పీసుతో రుద్దుకుంటారు, అవునా? కొంతమంది పీసుతో రుద్దుకుంటారు. రుద్దుకోకుండా పోసుకుంటే శరీరము శుభ్రంగా ఉండదు. ఎందుకంటే ఈ శరీరానికి మురికి అంటుకుంటుంది. కాబట్టి మురికి అంటుకోకపోయినా మనం మట్టితో చేయబడ్డాం కాబట్టి ఖచ్చితంగా చక్కగా స్నానం చేసేటప్పుడు 1-2 సార్లు ఒళ్ళు రుద్దుకొని శుభ్రంగా స్నానం చేస్తాం.
శుభ్రత కొరకు స్నానం చేస్తాం. ఇప్పుడు దేవుడు ఎఫెసీ పత్రికలో ఆ మాటలు రాస్తున్నటువంటి ఆ మాటలు నేను మరొకసారి చదువుతున్నాను, వినండి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి, ఏమండి, శరీరం మీద ప్రేమ ఉంది కాబట్టే శుభ్రంగా పెట్టుకోవాలని అనుకుంటున్నాం, అవునా కాదా? నా శరీరము కంపు కొట్టకూడదు, నా శరీరము శుభ్రంగా ఉండాలి. మన శరీరాన్ని మనం ప్రేమిస్తున్నాం కనుకనే శరీరం శుభ్రంగా ఉండాలని రకరకాల సోపులు వాడేసి, రకరకాల పీసులు వాడేసి మొత్తానికి శరీరాన్ని శుభ్రపరుచుకుంటున్నాం. అలాగే క్రీస్తు సంఘమనే తన శరీరాన్ని ప్రేమించేవాడు, శరీరాన్ని ప్రేమించేవాడు శరీరాన్ని ఎలా పెట్టుకుంటాడు? శుభ్రంగా పెట్టుకుంటాడు. ఇప్పుడు దేవుడు సంఘాన్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి దేవుడు సంఘము ఎలా ఉండాలనుకుంటాడు? శుభ్రంగా ఉండాలనుకుంటాడు. దేవుడు మన శరీరాన్ని మనం ప్రేమించుకొని ఎలాగా శుభ్రంగా పెట్టుకోవాలని అనుకుంటూ శుభ్రపరుచుకుంటున్నామో, అలాగే దేవుడు సంఘం అనే తన శరీరాన్ని ప్రేమించి అది సంఘము అంటే మనము కలంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేకుండా, ఎలాంటి సంఘానికి ఏముండకూడదంట? ఎలాంటి కలంకం ఉండకూడదు, ఎలాంటి మచ్చ ఉండకూడదు, ఎలాంటి అపరిశుద్ధత ముడత ఉండకూడదు. అలా ఉండకూడదంటే ఏం చేయాలి? చూడండి, ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేకుండా పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలువబెట్టుకొనవలెనని. సంఘమును దేవుని ఎదుట ఎలా నిలబెట్టుకోవాలనుకుంటున్నాడు ఆయన? సంఘము ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు ఆయన? చెప్పండి. మన శరీరము కంపు కొట్టకుండా, మన శరీరము దుర్వాసన రాకుండా, మన శరీరము శుభ్రంగా ఉండాలని వారానికి ఒకసారో, వారానికి 2 సార్లు, రోజుకొకసారి, రోజుకు 2 సార్లు కూడా స్నానం చేస్తూ శరీరాన్ని ఎలాగైతే శుభ్రంగా పెట్టుకుంటున్నామో, దేవుడు కూడా తన రక్తమును కార్చి ప్రాణము పెట్టుకున్న సంఘము దేవుని ఎదుట పరిశుద్ధంగా, నిర్దోషంగా, మహిమగల సంఘముగా ఉండాలని వాక్యము చేత ఉదక స్నానము చేత దానిని, ప్రైజ్ ది లార్డ్, సంఘాన్ని ఏం చేస్తాడు దేవుడు? పవిత్రపరచాలంటే ఏం చేయాలి? వాక్యము చేత ఉదక స్నానము చేయాలి. వాక్యముతో ఉతకాలి. దేన్ని? వాక్యముతో, నీళ్లతో వేసి పీసు వేసుకొని, సబ్బు వేసుకొని, రాయి వేసుకొని ఎలాగ గోకి శరీరాన్ని అంతా శుభ్రపరుచుకుంటామో, అలాగే దేవుడు కూడా గద్దిస్తూ, హెచ్చరిస్తూ, బుద్ధి చెబుతూ, అరుస్తూ దేవుని వాక్యము చేత సంఘాన్ని పరిశుద్ధపరచడానికి ఆయన ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అన్న నా గురించే వాక్యం చెప్పినాడు, నీ గురించే చెప్పినా, ఎందుకంటే మురికి పట్టున్నావు కాబట్టి. నీ గురించే చెప్పినా, ఎందుకంటే నీలో పరిశుద్ధత లేదు కాబట్టి. నీ గురించే చెప్పినా, ఎందుకంటే నీలో నిర్దోషత్వము లేదు, కపటము వేసుకొని ఉన్నావు. కపటముతో వస్తున్నావు, మోస బుద్ధితో వస్తున్నావు, అసూయతో వస్తున్నావు, ద్వేషముతో వస్తున్నావు, కలహ బుద్ధితో వస్తున్నావు. ఇవన్నీ కావని బయట పాపిష్టి పనులన్నీ చేసి, వ్యసనాలన్నీ చేసి, ఈడికొచ్చే ముందర ఊసి వచ్చి మందిరంలో కూర్చుంటున్నావు. దేవుడు ఏం చేస్తాడు? నిన్ను పరిశుద్ధపరచటానికి, నిన్ను నిర్దోషత్వంలోకి నడిపించటానికి, నిన్ను మహిమతో నింపటానికి వాక్యము చేత తోముతాడు, రుద్దుతాడు. శుభ్రపడాలని మనసుంటేనే దేవునిలో ఉండు. నేను పరిశుద్ధంగా జీవించాలన్న మనసు ఉంటేనే దేవునిలో ఉండు. మళ్ళీ చెప్తున్నా, మందిరానికి రా అనలే, నేను మందిరములో ఉండు అనలే. మనసు మార్చుకునే బుద్ధి లేకపోతే,
పాపము మానుకునే బుద్ధి లేకపోతే, త్రాగుడు, వ్యభిచారము, వ్యసనాలు మానుకునే మనస్సు, బుద్ధి నీకు లేకపోతే దేవుణ్ణి విడిచిపెట్టి లోకంలో చచ్చిపో. మందిరానికి వచ్చి మందిరములో ఆ బుద్ధులన్నీ వేసుకొని మందిరానికి చెడ్డ పేరు తెస్తా, మందిరానికి ఎవరిని రానివ్వకుండా నా గురించి, మందిరము గురించి లోకమంతా రకరకాలుగా మాట్లాడుకోవటానికి నువ్వు కారకుడు అయ్యేదానికంటే నాకు పాపాన్ని మానుకునే బుద్ధి లేదువే అని నీ పిల్లంతో చెప్పేసాయి. నాకు పాపాన్ని మానుకునే బుద్ధి లేదబ్బా, నా మనసంతా వ్యభిచారంతో నింపబడిపోయింది, నాకు నువ్వు ఒక్కడివి చాలేదు, నాకు నువ్వు ఒక్కదానివి చాలేదు. ఏమయ్యా, ఏమమ్మా, ఏమి నాన్న, నా శరీరంలో ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునేంత వరకు కామ కోరికలు రేగుతున్నాయి, నా వల్ల కావట్లేదు, నేను దేవునిలో ఉండను అని చెప్పేసి మానుకో. ఇవన్నీ పెట్టుకొని నువ్వు మందిరంలోకి వస్తే దేవునికి పరిశుద్ధులు కావాలి కాబట్టి, దేవునికి నిర్దోషవంతులు కావాలి కాబట్టి, దేవునికి మహిమ కలిగిన బిడ్డలుగా దేవుడు మార్చాలి కాబట్టి ఆయన వాక్యముతో నిన్ను తోముతూనే 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 ఉంటాడు. అర్థమైందా? తోమబడిన తర్వాతే వాగ్దానం. అర్థమవుతుందా? నువ్వు తోమబడకుండా ఒక వ్యక్తికి ఎందుకు పెళ్లి కాదో తెలుసా? ఒక అమ్మాయికి ఎందుకు పెళ్లి కాదో తెలుసా? ఒక ఇంట్లో ఎందుకు ఆశీర్వాదం రాదో తెలుసా? ఒక క్రైస్తవుని ఇంట్లో ఎందుకు శాపం ఉంటుందో తెలుసా? వారిలో ఇంకా మార్చుకోవలసినవి, తోముకోవలసినవి, శుద్ధి చేసుకోవలసినవి ఏవో ఉంటాయి. అవి శుద్ధీకరించబడేంత వరకు, ఆ బుద్ధిని తోముకొని తీసివేసుకునేంత వరకు, ఆ పాపాన్ని మానుకునేంత వరకు, ఆ స్థితి నుండి నువ్వు బయటపడేంత వరకు నీ జీవితాన్ని దేవుడు ఆశీర్వదించడు. నువ్వు ఎన్ని వాగ్దానాలు తీసుకున్నా.